పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ప్రతి ఒక్కరు ఆలోచించుర్రి. మీ ఇంట్లో మీ తాత కానీ మీ తండ్రి కానీ మీరు కానీ పుట్టుకతోటి సిక్స్ ప్యాక్తో పుట్టిర్రా, లేదంటే ఏదో ఫిట్నెస్తో పుట్టిర్రా, ఏం మాట్లాడుతుర్రు అసలు ఆలోచించుర్రి. బాడీ షేమింగ్, ముఖ్యంగా ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మీద బాడీ షేమింగ్ చేయడం అనేది చాలా తప్పు. సీరియస్గా యాక్షన్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమా అంటే హిందూ సాంప్రదాయాలను విమర్శించడమే అవుతుంది. ఎందుకంటే ఆయన ఏదున ఆయన జీవితమే ఒక తెరిచిన పుస్తకం. మీరు పవన్ కళ్యాణ్ గారిని ఇలా బాడీ షేమింగ్ చేస్తాం, హీరోలు, కలెక్షన్లు, సినిమాలు అనే సినిమాలకు అతీతమైన వ్యక్తిరా పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో మీకు మంచి చేయాలి, రాష్ట్రానికి మంచి చేయాలి, తెలుగు ప్రజలకు మంచి చేయాలి, దేశంలో మంచి చేయాలి, దేశ ప్రజలకు మంచి పాలన ఉండాలి, దేశం బాగుండాలి అని కోరుకునే వ్యక్తి, తన సొంత పైసలు కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టే వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద మీకు ఎలా ట్రోల్ చేయాలనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారి విషయం అని కాదు, ఎవరి విషయంలో అయినా వ్యక్తిగతంగా ఒక అద్దు ఉంటుంది. ఆ అద్దు దాటితే ఎవరికైనా ఈపు పలిగే సందర్భం కూడా వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. హలో, నమస్తే, దిస్ ఇస్ ఆంజనేయులు. ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రజలు ఎన్నుకున్న నాయకుడు, జనం హృదయాలను గెలుచుకున్న జనసేనాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు కుంభమేళాకి వెళ్ళి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేస్తే ఆయనకు పొట్టుంది అని చెప్పేసి అనేక రకాలుగా ఆయన బాడీ షేమింగ్ చేస్తూ వికృత చర్యలు చేస్తున్నారు. వికృతంగా ఆయన గురించి మాట్లాడుతున్నారు. గతంలో ఆయనను వ్యక్తిగతంగా విమర్శించరు, గతంలో ఆయన తల్లిని విమర్శించరు, గతంలో ఆయన పిల్లలను విమర్శించరు. నేడు ఆయనను పొట్టుంది అని చెప్పేసి బాడీ షేమింగ్ చేస్తారు. అసలు పవన్ కళ్యాణ్ గారి మీద ఇంతలాగా విమర్శ చేస్తున్నది ఎవరు? సినిమా హీరోల ముసుగులో ఉండి నిజంగా సినిమా హీరోల అభిమానులేనా, లేదంటే రాజకీయంగా ఉన్న వాళ్ళు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి పవన్ కళ్యాణ్ గారి మీద కావాలని చేస్తున్నారు? అసలు దీని వెనక ఉన్నది ఎవరు? ఎందుకంటే రాష్ట్రం కోసం ఆర్నిశలు కష్టపడుతున్న ఒక నాయకుని మీద ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుని మీద ఇలాంటి విమర్శ రాలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఇష్యూ గురించి మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు దేశంలో ఉన్న ఎలాంటి రాజకీయ అంశం గురించి మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయడమే వాళ్ళ టార్గెట్గా పెట్టుకోరు. ఎవరు వాళ్ళు ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద ఇంతలాగా విమర్శలు చేస్తున్నారు అనేది ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తి ఇవ్వండి, నస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో టాపిక్లోకి వెళ్దాము. ఈ రోజు టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సమేతంగా పవిత్రమైన కుంభమేళాకు పోయిండు. త్రివేణి సంగమంలో కుటుంబ సమేతంగా ఆయన స్నానం చేసిండు. ఆయన భార్య ఒక విదేశీ వనిత అయినప్పటికీ భారతదేశ సంస్కృతులని, ముఖ్యంగా హిందూ సాంప్రదాయాలని ఆమె గౌరవిస్తూ, నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకు తగ్గట్టుగా ఆమె కూడా పవిత్రమైన ఈ యొక్క త్రివేణి సంగమంలో స్నానం చేసింది. ఆయనతో పాటు ఆయన కుమారుడు అఖిలానందన్, ఆయన స్నేహితుడు త్రివిక్రమ్ కూడా వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఆ త్రివేణి సంగమంలో స్నానం చేసినప్పుడు ఆయనకు పొట్టుంది, నెత్తిలో బట్ట ఉంది అని చెప్పి కొంతమంది వికృతంగా బాడీ షేమింగ్ చేస్తారు, పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తారు. నిజంగా ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమా అంటే హిందూ సాంప్రదాయాలను విమర్శించడమే అవుతుంది. ఎందుకంటే ఆయన ఏదున ఆయన జీవితమే ఒక తెరిచిన పుస్తకం. అలా త్రివేణి సంగమంలో స్నానం చేస్తే ఆయనకు పొట్టుంది అని చెప్పేసి బాడీ షేమింగ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుల మీద గిసొంటి విమర్శలు అయితే ఎవడు చేయలే. కానీ ఇప్పుడు ఎందుకు కొత్తగా పవన్ కళ్యాణ్ గారిని, ఎందుకంటే గతంలో ఆయన పిల్లల్ని అవమానించారు, ఆయన తల్లిని అవమానించారు, ఆయన వ్యక్తిగత జీవితాన్ని అవమానించారు. నేడు ఏకంగా ఆయన బాడీ షేమింగ్ గురించి మాట్లాడతారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి సినిమా తీసినప్పుడే ఆయన ఛాతి మీద బండరాలను పగలగొట్టుకున్నాడు. అదే విధంగా ఈ నుంచి ఎన్ని కార్లు పోయినో మన అందరికీ తెలుసు. అది సినిమా షూటింగ్ అని కాదు, పవన్ కళ్యాణ్ గారు రియల్ లైఫ్ లో కూడా అది జరిగిన సీన్స్ అవన్నీ వాస్తవంగా తీసుకొచ్చి సినిమాలో పెట్టారు. అలాంటి ఫిట్నెస్ ను మెయింటైన్ చేసే పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా ఆయన మార్షల్ ఆర్ట్స్, అదే విధంగా కరాటేలో ఆయన ఒక బ్లాక్ బెల్ట్, అంత బ్లాక్ బెల్ట్ సాధించినటువంటి వ్యక్తికి వీళ్ళు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇట్లా అట్లా అని చెప్పి మాట్లాడతారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక కారు లేపిండి అనుకో పైకి కరాటే స్టైల్లో, కానీ ఆయన ఆల్రెడీ కుంఫు మన అందరికీ తెలుసు, జల్సా సినిమాలో చూసినాం, ఇంకా చాలా సినిమాలో చూసినాం. ఆయన లేపే కాలు ఆయన హైట్ ను మించి ఉంటుంది. అలాంటి స్టంట్ ఎవరైనా చేయగలుగుతారు? అసలు ఆలోచించరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ప్రతి ఒక్కరు ఆలోచించరు. మీ ఇంట్లో మీ తాత కానీ మీ తండ్రి కానీ మీరు కానీ పుట్టుకతోటి సిక్స్ ప్యాక్తో పుట్టిర్రా, లేదంటే ఏదో ఫిట్నెస్తో పుట్టిర్రా, ఏం మాట్లాడుతుర్రు అసలు ఆలోచించుర్రి. బాడీ షేమింగ్, ముఖ్యంగా ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మీద బాడీ షేమింగ్ చేయడం అనేది చాలా తప్పు. సీరియస్గా యాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఒక పవన్ కళ్యాణ్ గారినే కాదు, ఏ నాయకుని, ఏ సినిమా హీరోని వ్యక్తిగతంగా విమర్శలు చేసినా, ముఖ్యంగా ఫిజికల్గా బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడడం అనేది ఖచ్చితంగా తప్పే. కొంతమంది సినిమా హీరోల ముసుగులో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి రాజకీయ నాయకుల ట్రాప్లో పడి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నట్టున్నారు. తెలియక చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మీద అలాంటివి చేయకండి. ఎందుకంటే ఇది రాజకీయ నాయకులు. పవన్ కళ్యాణ్ గారికి దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక ఆయన ఏదో ఒక రకంగా విమర్శలు చేస్తూ ఉంటారు. ఆ విమర్శలకు తగిన మూల్యం చెల్లిస్తారు. ఎందుకంటే అధికారంలో లేనప్పుడే అధికార పార్టీ మీద ఒంటరిగా పోరాటం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అధికారంలో ఉన్నాడు కానీ ఏమీ చేయలేడు, మేము ఏమన్నా సహనంతో ఉంటాడు, ఆయన అభిమానులు ఆయన మాటే వింటారు, ఆయన కూడా సహనంతో ఉంటాడని మీరు అనుకుంటే మూర్ఖత్వమే అవుతుంది. దేనికైనా ఒక అద్దు ఉంటుంది. అద్దు దాటితే చర్యలు కూడా తీవ్రంగానే ఉంటాయి. అది ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాలి.
గుర్తుపెట్టుకోవాలి. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి విషయం అని కాదు, ఎవరి విషయంలో అయినా వ్యక్తిగతంగా ఒక ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటితే ఎవరికైనా ఈపు పలిగే సందర్భం కూడా వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయంగా ఇప్పటిదాకా, ఎన్నికల ముందు నుంచి ఇప్పటిదాకా అసలు సినిమాలు ఏదైతే కమిట్ అయిన సినిమాలకే టైం దొరకనంత బిజీ అయిపోయింది. మనందరికీ తెలుసు. ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విచ్ఛిన్నం అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధికి మొత్తం ఆమడ దూరంలో ఉండిపోయింది. దాన్ని చక్కదిద్దాలనే దాంతో భాగంగా ఏకంగా కేంద్రంతో సహాయతతో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం అయ్యి పవన్ కళ్యాణ్ గారు తన వంతుగా అభివృద్ధి కృషి చేస్తున్నారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా ముందుకు పోతుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ. నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కేంద్రంతో సహాయం ఉంటే రాష్ట్రాన్ని గాడిన పెట్టాలి. వాళ్ళ లక్ష్యం ఒకటే పెట్టుకున్నారు, ప్రజల కోసం ఆలోచించడంలో వాళ్ళు నిమగ్నం అయిపోయారు, అభివృద్ధి దిశగా ఆలోచనలో ముందుకెళ్తారు. అలాంటి వ్యక్తుల మీద మీరు ఇలాంటి విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన మీకోసం ఆలోచిస్తూ తన జీవితాన్ని, తన సినిమాలను, తనకు దందాలు లేవు, బిజినెస్ లేవు, అన్ని పక్కన పెట్టి ప్రజల కోసం ఆలోచన చేస్తుంటే ఈ సినిమా హీరోల ముసుగులో ఏలన చేస్తున్న వాళ్ళు అసలు పవన్ కళ్యాణ్ గారి వల్ల మీకు వచ్చిన నష్టం ఏంది, పవన్ కళ్యాణ్ గారు మీకు చేసిన హాని ఏంది, పవన్ కళ్యాణ్ గారు మీకు నచ్చకపోతే దానికి ఒక అర్థం ఉంటుంది, అది కొంతవరకు బాగుంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఈ విధంగా బాడీ షేమింగ్ చేసేంత వరకు వచ్చిందంటే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. ఖచ్చితంగా మీరు అనుకుంటారు మేము పోస్ట్ చేస్తున్నాం, మా అకౌంట్కి మా డీపీ లేదు, అకౌంట్ మాది కాదు, ఫేక్ అకౌంట్, మేము ఏం చేసినా అర్థాన్ని మీరు అనుకుంటారు. కానీ అన్ని నోటీస్ అయితే గుర్తుపెట్టుకోండి. మీరు ఏ గల్లీలో దాచుకున్నా బయటికి తీసుకొచ్చి మరీ సమాధానం చెప్తారు, బుద్ధి చెప్తారు. అద్దు మీరితే ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. నేనైనా, మీరైనా, ఎవరినైనా సరే బాడీ షేమింగ్ చేయడం అనేది తప్పు. పవన్ కళ్యాణ్ గారు మార్షల్ ఆర్ట్స్, కరాటే ఎన్నో రకాల ఓన్గా ఫైట్ చేస్తాడు, డూబును పెట్టుకోకుండా సినిమాలో నటిస్తాడు, ఫైట్ సీన్లో నటిస్తాడు. ఆయన గురించి మీకు తెలుసో తెలియదో తెలుసుకోవాలి. ఏది పడితే అది నోరుంది కదా, వాడు ఇట్లాండో వీడు ఇట్లాండి అని చెప్పి రాజకీయ ట్రాప్లో పవన్ కళ్యాణ్ గారు అభిమానుల ముసుగులో మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ వేరే హీరోల ముసుగులో ఇది గొడవ పెడతారు. ఇది గమనించాలి. ఇది గమనించకుండా పవన్ కళ్యాణ్ అభిమానులు తిట్టారు మమ్మల్ని, లేదంటే ఇట్లా రాజకీయ పార్టీల ముసుగులో పడి ట్రాప్లో పడి పవన్ కళ్యాణ్ గారిని నిజంగా మీరు కొంతమంది ఇట్లా బాడీ షేమింగ్ చేస్తూ ఏది పడితే అది మాట్లాడతాం, వికృతంగా ఉంటామంటే అది ఖచ్చితంగా తప్పే అవుతుంది, మీకు ఇబ్బంది అవుతుంది. ఒక మంచి ఉద్దేశంతో చెప్తున్నా, ఆలోచించుర్రి. కానీ ఇలా చేయడం అనేది ముమ్మాటికి తప్పు. పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని రకాలుగా విమర్శించినా సహిస్తారు, కానీ మీరు బాడీ షేమింగ్ దగ్గరికి, తన పిల్లలు, తన తల్లి, ఆఖరికి తన బాడీ షేమింగ్ దగ్గరికి వచ్చారంటే ఇది తీవ్రమైన పరిణామం. ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఎవరైతే ఈ విధమైన పోస్టులు పెడుతూ పవన్ కళ్యాణ్ గారి మీద వికృత ఆనందం పొందుతారో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అయితే నిజంగా పోలీస్ శాఖ వారిని కూడా వేడుకుంటున్నాను. ఎందుకంటే ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం మీద ఇలాంటి వికృత చేష్టలు చేస్తారంటే సామాన్య ప్రజల మీద వీళ్ళ ఆగడాలు ఏ విధంగా ఉంటాయి. సోషల్ మీడియాను మంచిగా వాడుకుంటే మంచిగానే ఉంటుంది, ఇలా చెడుగా వాడి అద్దులు మీరే ఎంతలాగా వాడుకుంటే ఏ విధమైన పరిణామాలు ఉంటాయి అనేది ఖచ్చితంగా పోలీసులు కూడా ఈ యొక్క దీని మీద చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా చేస్తారో, ప్రజల కోసం నిరంతరం అన్యం ప్రాంతానికి నడుచుకుంటూ పోయినరు బాయ్, చెప్పులు లేకుండా నడుచుకుంటూ పోయింది. అక్కడ ప్రజలను అడుగురు, వాళ్ళు చెప్తారు పవన్ కళ్యాణ్ ఎందుకు నచ్చడం మీకని. అదేవిధంగా మన కోసం ప్రభుత్వం పంపిస్తున్న అక్రమ బియ్యం రవాణాను అడ్డుకున్నాడు. ఎంతమంది దాని వెనకాల ఎంతమంది ఉంటారో తెలుసా. వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ అంటే కోపం వస్తుంది. ఎందుకంటే ప్రజలకు ఇంత మంచి చేస్తుండే ఎవరికైనా కోపం వస్తుంది. ఇవన్నీ మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఏడిపోయినరా బాబు. కళ్యాణ్ గారు సీదా సిప్పని సింపుల్గా చెప్పలేదు, దాని వెనకాల ఒక పెద్ద ముఠా ఉంటుంది. వాళ్ళ దందాన్ని ఆపేసింది పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళకి ఎంత కోపం ఉంటుంది, ఎంత థ్రెట్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం అన్ని మంచి పనులు చేసుకుంటూ పోతుంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత అది ఉంటుంది. అందులో మీకోసమే కదా చేసేది. మీరు పవన్ కళ్యాణ్ గారిని ఇలా బాడీ షేమింగ్ చేస్తాం, హీరోలు, కలెక్షన్లు, సినిమాలు. అరే సినిమాలకు అతీతమైన వ్యక్తిరా పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో మీకు మంచి చేయాలి, రాష్ట్రానికి మంచి చేయాలి, తెలుగు ప్రజలకు మంచి చేయాలి, దేశంలో మంచి చేయాలి, దేశ ప్రజలకు మంచి పాలన ఉండాలి, దేశం బాగుండాలి అని కోరుకునే వ్యక్తి, తన సొంత పైసలు కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టే వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద మీకు ఎలారా ట్రోల్ చేయాలనిపిస్తుంది, మీద మీకోసం పనిచేస్తున్న వ్యక్తి మీద ఎలారా మీకు బాడీ షేమింగ్ చేయాలనిపిస్తుంది, ఎలారా మీకు ఆయన విమర్శించాలనిపిస్తుంది. ఆయన మీకోసం ఇంత తాపత్రయపడుతుంటే సొంత పైసల్ని, సొంత కష్టార్జితాన్ని, సొంత కుటుంబాన్ని పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేస్తుంటే అలాంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి విమర్శ చేయడం, ముఖ్యంగా ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అనే హోదాలో ఉండడం, ఆ హోదా కన్నా గౌరవించాలి. ఆ గౌరవం లేకుండా ఈ విధంగా నీచంగా మాట్లాడడం అంటే మిమ్మల్ని మీరు ఒకసారి అర్థంలో చూసుకుంటారా. అసలు మీ యొక్క ప్రతిబింబమే మీ మీద ఉమ్మేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. నిజంగా ఇలాంటి చర్యలు, ఇలాంటి బాడీ షేమింగ్ విమర్శలు చేయండి రా. మీరు ఎట్లా వ్యక్తిగతంగా కాకుండా నార్మల్గా ఆయన చేసే పనుల మీద ఏం మిస్టేక్స్ ఉన్నాయో అలాంటి వాటి మీద విమర్శలు చేయండి. వ్యక్తిగత విమర్శలు చేస్తే మీ తల్లిదండ్రులు ఊహించండి, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఏ చెప్తూ కొడతారో మీకు తెలియదు. మీ తల్లిదండ్రులు మీ మీద మొహం మీద ఉమ్మేస్తారు. ఇలా చేయడం తప్పు అని చెప్పేసి సంస్కారం నేర్పలేదా, అర్థం చేసుకోండి. నిజంగా ఒక డిప్యూటీ సీఎంకి ఇలాంటి ఏముందంటే ఇలాంటి విమర్శలు చేస్తారంటే ఇంకా సామాన్యుల మీద మీరు ఎలాంటి విమర్శలు చేస్తారా. మారండి రా, కొంచెం మారుతారని ఆశిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరు కాదు, పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా హీరో అయినా, ఏ రాజకీయ నాయకుని అయినా ఇలాంటి చేయడం తప్పు. ఇది గుర్తుపెట్టుకోండి. జై హింద్.